వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతోంది మీ మాధురి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి సపరివార సమేత విగ్రహ ధ్వజస్తంభ శ్రీ 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 గ్రామదేవత నాభిశిల బోడ్రాయ్ మరియు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ప్రతిష్ఠ మహోత్సవానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ధ్వజస్తంభ దాతలు సంకినేని బ్రదర్స్, సంకినేని రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించారు. ఆలయ అర్చకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని గ్రామాల భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ శాశ్వతే రాజీవలోచన రాజేంద్ర వరుణవ జానకి వల్లభో సీతాముద్రో జనార్దన. ఈ యొక్క అరురాల గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మరి పూర్వంలో ఉన్నటువంటి ఈయన దేవాలయం అయిపోయింది. ఎందుకంటే ఈ యొక్క హైవే రావడం మూలాన ఆ యొక్క ఆలయాన్ని కదిలించి తర్వాత ఒక బాలాలయాన్ని నిర్మించి ఆ బాలాలయంలో ఒక 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఊరి వారి యొక్క ఆ సహాయ సహకార ఆర్థిక సహకారంతో వారి అందరి శ్రమతోటి ఈ యొక్క ఆలయాన్ని చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ యొక్క గ్రామంలో మాకు రామాలయం ఉండాలి అని సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఎన్నో భక్తి శ్రద్ధతో శ్రమించి చందాలు పోగు చేసి వాళ్ళు శ్రమ చేసి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క కళను ఈ యొక్క రామాలయం రూపంలో నెరవేర్చుకున్నారు. ఇదంతా కూడా వారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా రాముల వారి రామయ్య తండ్రి దయ తప్ప అదేం లేదు. మేము నిమిత్త మాత్రం ఎవరిని అడిగినా కూడా కాదనకుండా మాకు ఆ యొక్క హైవే పోయినప్పుడు ఒక 14 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇది ఇప్పుడు 78 లక్షల దాకా కూడా ఈ నిర్మాణం జరిగిపోయింది. ఈ నిర్మాణం జరిగిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం రంగరంగ వైభవంగా వెలిగిపోతూ ఈ యొక్క రంగరంగ వైభవం తర్వాత ఇప్పటికి కూడా ఇంకా ఎంతో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. శివాలయం, ఆ శివాలయాన్ని కాశీ నుంచి తెచ్చినటువంటి ఆ యొక్క కాశీ విశాలాక్షి అన్నపూర్ణ అమ్మవారిని ఇక్కడ నిలుపుకోవడం జరిగింది. దానికి ఆలయ నిర్మాణం ఉంది. తొందరలోనే ఒక సంవత్సరం లోపల దాన్ని కూడా ధ్వజస్తంభం వేసుకొని ఆ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసుకుంటాం అని సంకల్పంతో ఉన్నారు. రంగరంగ వైభవంగా అందరూ కూడా ఈ యొక్క 3 రోజులతోటి ప్రయాణిక దీక్షాపూర్వకంగా ఎంతో అభివృద్ధికి తేవాలని చూస్తున్నారు. ఇంకా భద్రాచలంలో ఏ విధంగా ఉందో శిఖరం అదే విధంగా ఈ యొక్క కరివరాలు ఉండాలన్న సంకల్పంతో ఎంతో శ్రమ కోర్చి దాన్ని మరి భద్రాచలం అంతా కాకుండా కూడా రెండో భద్రాద్రికి ఎంత ధీటుగా ఉండాలో అంతా ఇక్కడ కలశం రావటం విశేషమైంది. ఈ యొక్క ఈ కలశాన్ని చూసినట్టయితే భద్రాద్రే ఇక్కడ వచ్చిందా అన్నట్టుగా అది కూడా రాముల వారి దయతో అయిందని వీళ్ళందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.